ఏప్రిల్ నెల 13వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నేడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తాను శోధింపబడదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటివానిని మంచి దారికి తీసుకొని రావలను. गलतियंस अध्याय 6 वचन 1. हे भाइयों, यदि कोई मनुष्य किसी अपराध में पकड़ा भी जाए तो तुम जो आत्मिक हो नम्रता के साथ ऐसे को संभालो और अपने भी चौकसी रखो कि तुम भी परीक्षा में ना पड़े. Galatians chapter 6 verse 1. Brethren, if a man be overtaken in a fault, ye which are spiritual, restore such an one in the spirit of meekness, considering thyself, lest thou also be tempted. మనుషులం కదా, బలహీనము. సాతాను యొక్క ఊరిలోను లేదా ఈ లోక సంబంధమైనటువంటి కోరికల్లోనూ మరి బలహీనత వలన మునిగిపోయి వాటి వలన ఆ యొక్క కోరికల వలన ఏడవబడి లోకంలో కలిసిపోయినప్పుడు అలాంటి వారిని త్రోసివేయక, అలాంటి వారిని తృణీకరింపక మన సహోదరుల వలె వారిని హత్తుకోవాలి. వారిని మనము ఎలాగైనా సరే తిరిగి మళ్ళీ దేవుని యొక్క మహాకృపలోనికి తీసుకొని రావాలి. ఎందుకంటే దేవునిలో ఉన్నారు, కానీ తమ యొక్క బలహీనత వలన మరి ఆత్మీయంగా కూలిపోతారు. అలాంటి వారి విషయమై మనం చూసినప్పుడు మనం కూడా అలాగ పడిపోతామేమో అని మనల్ని మనం బలపరుచుకుంటూనే జాగ్రత్త కలిగి సాతాను యొక్క చేతిలో నుంచి మన సహోదరులను తిరిగి మరి దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రాగలగాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాశ, జీవోపడమము ఇవన్నీ చాలా బలమైనవి. వాటిల్లో సంతోషాన్ని ఎత్తుకుంటూ మరి పడిపోతూ ఉంటారు. బలహీనత వలన మరి వాటిలోనే సంతోషం ఉందేమో అని పడిపోతూ ఉంటారు. అలాంటి వారిని దేవుని యొక్క ప్రేమను వారికి మరలా చూపించి ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి కోరికలు మంచి కాదని, వాటి చేత నువ్వు చెరపట్టబడుతూ ఉన్నావని, సైతాను యొక్క సంఖ్యలోకి వెళ్ళిపోతూ ఉన్నావని, ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తే మరి దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేమని వారికి మంచిని హితబోధ చేస్తూ తిరిగి దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రావాలి. వారిని మనం శత్రువులుగా భావించకుండా మన స్నేహితులుగా భావిస్తూ దేవుని సన్నిధిలోకి నడిపిద్దాము. ఆ విధంగా దేవుడు మనల్ని అందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.